హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు entirecipes ఛానల్. ఈరోజు నేను చెప్పబోతున్న రెసిపీ గోధుమ పిండితో చిప్స్ని ఎలా ప్రిపేర్ చేస్తారో చెప్పబోతున్నాను. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు దాకా జల్లించుకున్నటువంటి గోధుమ పిండి, అలాగే అందులోనే 2 టేబుల్ స్పూన్ దాకా బియ్య పిండిని వేసుకోండి. ఇలా బియ్య పిండిని వేసుకోగానే టేస్ట్కి సరిపడా సాల్ట్, చిటికెడు బేకింగ్ సోడా, అర టేబుల్ స్పూన్ వాముని ఈ విధంగా నలిపి వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత చేత్తో ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకోండి. బియ్యపిండి వేసుకోవటం వల్ల చిప్స్ అనేవి మరింత క్రిస్పీగా ఉంటాయి. ఇప్పుడు అందులోనే 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని కూడా వేసుకొని ఆయిల్ పిండికి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోండి. పిండి పట్టుకుంటే ఈ విధంగా ముద్దగా ఉండాలి. అప్పుడే చిప్స్ గుల్లగా వస్తాయి. ఇప్పుడు అందులో తగినన్ని నీళ్లు పోసుకుంటూ పిండిని చపాతీ పిండిలాగా కలుపుకోండి. చూడండి, ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా పిండి ఇలా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీనిపైన మూత పెట్టి 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి. 10 నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి ఈ పిండిని 1 నిమిషం పాటు బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ పిండిని చిన్న చిన్న ఉండలుగా తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ సైజ్ బాల్స్ అయితే సరిపోతాయి. నేను తీసుకున్న పిండికి 4 ఉండలైతే వచ్చినాయండి. ఇప్పుడు అందులో ఒక ఉండ తీసుకొని పొడి పిండిలో ఈ విధంగా అద్దుకొని దీన్ని చపాతీలాగా ఒత్తేసుకోండి. ఈ చపాతీ అనేది మరీ మందంగా ఉండకూడదండి, అలాని మరీ పల్చగా ఉండకూడదు. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఉంటే సరిపోతుంది. మీరు కావాలనుకుంటే గోధుమ పిండి ప్లేస్లో మైదా పిండిని కూడా వేసుకొని ఈ విధంగా చిప్స్ లాగా తయారు చేసేసుకోవచ్చు. చూడండి, ఇలా చపాతీలాగా ఒత్తేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని చాకుతో ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోండి. మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజులో కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ చిన్న చిన్నవిగా కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. మీకు ఒకవేళ చేత్తో తీయడం కష్టంగా అయితే చాకుతోనే ఈ విధంగా ఒకసారి కింద నుంచి తీస్తే మొత్తం విడిపోతాయి. ఇదే విధంగా మిగిలిన చపాతీలు కూడా చేసుకొని ఇలా చిప్స్ లాగా కట్ చేసేసుకోండి. చూడండి, ఇలా కట్ చేసుకున్నాం కదా. వీటిని ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు గ్యాస్ మీద ఒక బాండి పెట్టి అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ బాగా వేడెక్కగానే మంటని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసేసి మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి ఆ గోధుమ పిండి చిప్స్ని ఈ విధంగా ఆయిల్లోకి వేసి మీడియం ఫ్లేమ్లోనే వీటిని గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసేసుకోండి. వీటిని వేయించేటప్పుడు తప్పనిసరిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే వేయించుకోవాలి. అప్పుడే ఇవి లోపలి దాకా చక్కగా క్రిస్పీగా వేగుతాయి. చూడండి, ఇవి గోల్డెన్ కలర్లోకి వచ్చినాయి కదా. వీటిని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇదే విధంగా మిగిలిన చిప్స్ని కూడా వేయించేసేసుకోండి. మీకు చేత్తో వేసుకోవడం కష్టంగా అనిపిస్తే గెరిటలో వేసుకొని ఈ విధంగా నూనెలోకి వేసేసుకోండి. నూనెలోకి వేయంగానే ఈ చిప్స్ అన్నీ విడిపోతాయి. చూడండి, ఇలా గోల్డెన్ కలర్లోకి రాగానే వీటిని కూడా ఓ ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకోండి. అంతేనండి, ఎంతో ఈజీగా గోధుమ పిండితో చిప్స్ని రెడీ చేసేసుకోవచ్చు. చిన్నపిల్లలకైతే బాగా నచ్చుతాయండి. మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి.